నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో మొండి జబ్బులకు దివ్యౌషధం ఆక్సిజన్ థెరపీ. తినాలంటే ఈ తప్పులు చేయొద్దు. పిల్లల అల్లరి పిడుగులా, తరచూ ముక్కు నుంచి నీరు కారుతోందా? ఇంకా హెల్త్ టిప్. చాలా కాలంగా మొండి జబ్బులతో బాధపడుతున్నారా? చర్మంపై పుండ్లు ఎంతకీ మానడం లేదా? రోజురోజుకి మీలో వ్యాధి నిరోధకత తగ్గిపోతోందా? అయితే ఒక్కసారి ఆక్సిజన్ థెరపీ తీసుకోండి. మీ సమస్యలన్నీ మటుమాయం కావడంతో పాటు శరీరం అంతా నూతనోత్తేజంతో తిరిగి జవసత్వాలు పుంజుకుంటుంది. ప్రాణాధారమైన ప్రాణవాయువును అధిక మొత్తంలో అందిస్తూ మొండి జబ్బుల్ని ఇట్టే మాయం చేసే హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీ గురించిన పూర్తి వివరాల్ని ఆక్సిజన్ మనకు ప్రాణాధారం. ఈ ప్రాణవాయువే లేకుంటే మనకు జీవితమే లేదు. వాతావరణంలో ఉన్నది 25% లోపే అయినా ప్రపంచంలో ప్రాణికోటిని బతికిస్తున్నది ఈ ప్రాణవాయువే. హాస్పిటల్స్లో చూడండి, పేషెంట్లకు నిర్విరామంగా ఆక్సిజన్ను అందిస్తుంటారు. అలాగే యాక్సిడెంట్లు అయినప్పుడు నర్సులైనా డాక్టర్లైనా క్షతగాత్రులకు వెంటనే ఆక్సిజన్ మాస్కును తగిలించేస్తుంటారు. ప్రాణవాయువు అవసరాన్ని గుర్తించిన డాక్టర్లు ఇవాళ కొత్తగా హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీ అనే కొత్త చికిత్స విధానాన్ని సిఫారసు చేస్తున్నారు. అవసరమైన దానికంటే ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ను శరీరానికి అందించే ఈ హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీ గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ అంటే హై ప్రెషర్ లోపల 100% హ్యూమిడిఫైయర్ ఆక్సిజన్ని ఒక పేషెంట్కు అందించడాన్ని హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ అంటారు. ఇది ఒక ప్రెషరైజ్డ్ మెషిన్స్ లోపల ఈ ఆక్సిజన్ను అందించడం అనేటువంటిది జరుగుతుంది. దీని మూలంగా కణజాలంలోకి ప్రతి కణంలోకి ఆక్సిజన్ అనేటువంటిది వెళ్ళే అవకాశం ఉంటుంది. హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ యొక్క లాభాలు ఏంటంటే ప్లాస్మాలో మరియు కణజాలం లోపల ఈ ఆక్సిజన్ యొక్క టెన్షన్ అనేటువంటిది 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో దీని మూలంగా నిర్జీవంగా ఉన్నటువంటి కణజాలంలోకి కణాల్లోకి కూడా ఆక్సిజన్ వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. దీని మూలంగా ఈ కణజాలము మరియు కణాలు సజీవంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఈ హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ మూలంగా బ్యాక్టీరిసైడల్ యాక్టివిటీ అంటే హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ మూలంగా బ్యాక్టీరియాను చంపేటటువంటి సామర్థ్యము ఎక్కువైపోతుంది. ఇలాంటి లాభాలు హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ మూలంగా ఉంటుంటాయి. నిత్యం కాలుష్య కాసారంలో పొగచూరిపోయే నగర జీవికి నేడు స్వచ్ఛమైన ప్రాణవాయువు లభించడం దుర్లభంగా మారిపోయింది. వాహనాలు, పరిశ్రమల కాలుష్యపు పొగల్లో చిక్కిన నగరవాసి నానాటికి తీసికట్టు నాగంబొట్ల చందంగా మారుతున్నాడు. వ్యాధుల సాలగూటిలో చిక్కుతూ శరీరాన్ని శల్యం చేసుకుంటున్నాడు. ఇలాంటి నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించే ఆక్సిజన్ థెరపీలను ఒక వరంగానే చెప్పుకోవాలి. ఈ హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీలో ప్రధానంగా గాలిలో కొద్ది మొత్తంలో ఉన్న ప్రాణవాయువును ఒక ప్రత్యేకమైన ఛాంబర్లోకి తీసుకువెళ్లి అధిక మొత్తంలో అధిక ఒత్తిడితో పేషెంట్లకు అందిస్తారు. ఇలా చేయటం వల్ల శరీరానికి 100% ప్రాణవాయువు లభిస్తుంది. దీంతో చిక్కి శల్యమవుతోన్న శరీరానికి ఊరట లభించడంతో పాటు అన్ని అవయవాలు నూతన జవసత్వాల్ని పొందుతాయి. జవజీవాలు శక్తిని పుంజుకోవడంతో జబ్బుల తాకిడి కూడా తగ్గుతుంది. వ్యాధి లక్షణాలు త్వరగా బాగా ఉపశమిస్తాయి. ఆక్సిజన్ థెరపీకి హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీకి తేడాలు ఏంటంటే హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ లోపల 100% ఆక్సిజన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అదే ఆక్సిజన్ థెరపీ లోపల ఈ పర్సంటేజ్ అనేటువంటిది 21% కానీ 28 కానీ ఇలా రకరకాల పర్సంటేజ్లు అనేటువంటివి ఉంటాయి. అదే కాకుండా హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ లోపల ఎక్కువ ప్రెషర్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 1 అట్మాస్ఫియర్ ప్రెషర్ నుంచి మ్యాక్సిమం 3 అట్మాస్ఫియర్ ప్రెషర్ వరకు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆక్సిజన్ థెరపీ లోపల ఇలాంటి ప్రెషర్స్ అవసరం అనేటువంటిది ఉండదు. హైపర్ బారిక్ ఆక్సిజన్ లోపల దాదాపుగా 90 నిమిషాలు ఆక్సిజన్ను ఇవ్వాల్సి ఉంటుంది. అదే ఆక్సిజన్ థెరపీ లోపల షార్ట్ టర్మ్ ఆక్సిజన్ థెరపీ అని, లాంగ్ టర్మ్ ఆక్సిజన్ థెరపీ అని ఉంటుంది. షార్ట్ టర్మ్ ఆక్సిజన్ థెరపీ అయితేనేమో కొన్ని రోజుల పాటు ఇవ్వాల్సి ఉంటుంది. లాంగ్ టర్మ్ ఆక్సిజన్ థెరపీ ఏమో కొన్ని సంవత్సరాల పాటు కూడా ఆక్సిజన్ థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ అనేది హాస్పిటల్లో మాత్రమే ఇస్తుంటారు. కానీ ఆక్సిజన్ థెరపీ అనేది ఇంటి దగ్గర ఇవ్వచ్చు, హాస్పిటల్లో కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీని ఒక ప్రెషరైజ్డ్ మిషన్ లోపల అంటే ఎంఆర్ఐ లాగా ఉంటుంది, ఆ మిషన్ లోపల ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ ఆక్సిజన్ థెరపీ అనేది నాసల్ క్యాన్ల ద్వారా కానీ సింపుల్ ఫేస్ మాస్క్ ద్వారా కానీ ఆక్సిజన్ థెరపీ ఇస్తుంటారు. హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ అన్నది డీకంప్రెషన్ సిక్నెస్ కొరకు వాడుతూ ఉంటారు. ముఖ్యంగా స్కూబా డైవర్స్ లోపల నైట్రోజన్ను తగ్గించడానికి కొరకు 100% ఆక్సిజన్ని హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీలో ఇస్తుంటారు. అదే కాకుండా హై ఆల్టిట్యూడ్ అంటే
చాలా ఎత్తైన ప్రదేశానికి పోయి వచ్చినప్పుడు వారికి కూడా హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ మనకు ప్రాణవాయువు కాబట్టి ఈ హైపర్బేరిక్ ఆక్సిజన్ థెరపీని అందరూ తీసుకోవచ్చు కదా అనే సందేహం మనలో చాలా మందికి ఈ పాటికి వచ్చే ఉంటుంది. పట్టణాలు, నగరాల్లో నిత్యం కాలుష్య కాసారాల్లో మగ్గిపోతున్న వారందరూ వారానికో నెలకోసారి ఈ ఆక్సిజన్ ఛాంబర్లోకి వెళ్లి స్వచ్ఛమైన ప్రాణవాయువును పీల్చివస్తే బాగుండునని అనిపిస్తుంది. అయితే ఈ ఆక్సిజన్ థెరపీ ఆరోగ్యవంతుల కంటే అనారోగ్యంతో బాధపడే వాళ్లకే బాగా ఉపకరిస్తుందని నిపుణులు చెబుతారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నప్పుడు, గుండె జబ్బులు ఉన్నప్పుడు, పుండ్లు త్వరగా మాననప్పుడు, ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి ఈ హైపర్బేరిక్ ఆక్సిజన్ థెరపీ బాగా ఉపకరిస్తుంది. హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ అనేటటువంటిది ప్రెజరైజ్డ్ ఛాంబర్స్లలో హాస్పిటల్లో ఇవ్వాల్సి ఉంటుందన్నట్టు. ఈ ప్రెజరైజ్డ్ ఛాంబర్స్ అనేటటువంటిది ఈ యొక్క ఎంఆర్ఐ మిషన్ లాగానే ఉంటుంది. దాంట్లో పేషెంట్ను పడుకోబెట్టి బ్రీతింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ ప్రెజరైజ్డ్ ఛాంబర్స్ లోపల 100% హ్యూమిడిఫైయర్ ఆక్సిజన్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా 90 నిమిషాల పాటు ఇలా ఆక్సిజన్ అనేటువంటిది ఇస్తుంటారు. దీంట్లో ప్రతి 30 నిమిషాలకు ఒకసారి ఒక 10 నిమిషాలు గ్యాప్ అనేటటువంటిది ఉంటుంది. ఈ విధంగా 1.5 అవర్ ఈ ఆక్సిజన్ థెరపీ అనేటటువంటిది ఉంటుంది. హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ అనేటువంటిది చాలా సురక్షితమైనది, కానీ అరుదుగా కొన్ని కాంప్లికేషన్స్ అనేటటువంటివి ఉంటుంటాయి. ఆక్సిజన్ టాక్సిటీ అనేటటువంటిది ఉంటుంది. దీని మూలంగా ఏంటంటే ఫిట్స్ రావడము లేదా సీజర్స్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. కొద్ది మంది లోపల మిడిల్ ఇయర్ దెబ్బతినడం అనేటువంటి జరుగుతుంది. దీని మూలంగా ఇయర్ డ్రమ్ పగిలిపోవడము, అదేవిధంగా ఫ్లూయిడ్స్ చెవిలోంచి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ అనేటువంటిది చాలా సురక్షితమైనది. ఆక్సిజన్ కియోస్క్ ఈ మాట మనకు కొత్తగా వినిపించవచ్చు, కానీ జపాన్ వాసులకు మాత్రం ఈ ఆక్సిజన్ బాక్సులు బాగా పరిచయమే. రోడ్ల వెంబడి, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్లోనూ ఇతర జనసమ్మర్ద ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ ఆక్సిజన్ కియోస్కులు విరివిగా కనిపిస్తాయి. జస్ట్ ఈ బాక్సుల దగ్గరకు వెళ్ళి అలా కాసేపు మాస్కును తగిలించుకుంటే చాలు, స్వచ్ఛమైన ప్రాణవాయువును తనివి తీరా పీల్చవచ్చు. వీటిలో కూడా మళ్ళీ మ్యాంగో అని, పైనాపిల్ అని, చాక్లెట్ అని రకరకాల ఫ్లేవర్లు ఉంటాయి. ఎవరికిష్టమైనవి వాళ్ళు ఎంచుకొని హాయిగా ఆక్సిజన్ను పీల్చుకోవచ్చు. మన దగ్గర కూడా ఇలాంటి కియోస్కులు వస్తే బాగుంటుంది కదా. ఏది ఏవైనా ఆక్సిజన్ థెరపీని అస్వస్థతతో బాధపడుతున్న వ్యక్తులకు నిజంగా ఒక వరమనే చెప్పాలి. ఇవాళ మనవన్నీ ఉరుకుల పరుగుల జీవితాలు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న ఈ కాలంలో తెల్లారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అంత హడావిడిగానే ఉంటుంది. ఇంట్లో వండుకునే తీరిక కూడా దొరకదు చాలామందికి. అందుకే హోటల్ పార్సిళ్ళు లేదా ఒకసారి వండిన ఆహారాన్నే మళ్ళీ మళ్ళీ వేడి చేసుకుని తినడం చేస్తూ ఉంటారు. ఈ రకమైన ఆహారపు అలవాట్ల మూలంగా పొట్టలో అల్సర్లు మొదలుకొని క్యాన్సర్ల ముప్పు వరకు అనేక సమస్యలు పొంచి ఉంటాయని చెప్తారు డాక్టర్లు. ఆహారపు అలవాట్ల విషయంలో మనం చేస్తున్న పొరపాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలామందికి చపాతీలు, పరాటాల్ని అల్యూమినియం ఫాయిల్స్లో చుట్టి నిల్వ చేయటం అలవాటు. ఇలా చేయటం వల్ల చపాతీలు, పరోటాలు ఎక్కువసేపు తేమగా, మృదువుగా ఉంటాయి. కానీ ఈ కాగితంలో చుట్టిన వేడివేడి పదార్థాలను తిన్నా, దాంతోనే వేడి చేసి తీసుకున్న మూత్రపిండాల వ్యాధులు, ఎముక సంబంధిత సమస్యలు ముంచుకొస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అలానే వీటిల్లో ఆమ్ల స్వభావం ఉన్నవి అంటే వెనిగర్, టమాటో, చింతపండు వంటి వాటితో చేసిన వంటకాలను అస్సలు ప్యాక్ చేయకూడదు. చేస్తే అల్యూమినియం కరిగి ఆ పదార్థంలో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటప్పుడు ఆహారాన్ని డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేసుకుని తినటం, చెక్క బాక్సుల్లో మస్లిన్ వస్త్రం పరిచి భద్రపరచుకోవటం మంచిది. మనలో చాలామంది వంటల్లో వాడగా మిగిలిన నూనెను పడేయలేక తిరిగి కూరల్లో వాడేస్తూ ఉంటారు. కానీ వంట నూనెని ఓసారి ఉపయోగిస్తే అందులోని పోషకాలన్నీ మనం వాడుకున్నట్లే. దాన్ని తిరిగి వేడి చేస్తే చెడు కొలెస్ట్రాల్గా మారుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీయటమే కాదు, ఉదరకోశ, అన్నవాహిక క్యాన్సర్లకు కారణమవుతుంది. కాబట్టి ఇలాంటప్పుడు కోల్డ్ ప్రెస్డ్ నూనెల్ని వాడుకోవటం మేలు. మరీ ఎక్కువగా మరగబెట్టడం, వాడిన నూనెల్ని మళ్ళీ మళ్ళీ వాడటం మానేయాలి. ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ కవర్ల వాడకం మూలంగా రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్లాస్టిక్లోని థాలేట్ రసాయనాలు చాలా తేలికగా ఆహార పదార్థాల్లోకి చేరిపోతున్నాయి.
కాబట్టి ఆహార పదార్థాలని నిల్వ చేయడానికి వీలైనంత వరకు ప్లాస్టిక్ డబ్బాల్ని, ప్లాస్టిక్ కవర్లని వాడకపోవటమే మేలు. ఇక సింగిల్ యూజ్ వాటర్ బాటిల్లే కాదు, ప్లాస్టిక్ నీళ్ల సీసాల వినియోగానికి దూరంగా ఉండటం మంచిది. ప్లాస్టిక్ డబ్బాలు, కవర్లకు బదులుగా స్టీల్, గాజు, పింగాణి, చెక్క సామాగ్రిని వాడుకోవచ్చు. ఆహారాన్ని వృధా చేయకూడదని కొందరు పదే పదే వేడి చేసి తింటూ ఉంటారు. ఈ అలవాటు అనేక అనారోగ్య సమస్యలకు కారణమని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ముఖ్యంగా ఆకుకూరల్ని మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు. చేస్తే వీటిల్లోని ఖనిజాలు ఆక్సిడైజ్ అవుతాయి. ఐరన్ ఆక్సీకరణ చాలా వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. మిగిలిన అన్నాన్ని మళ్లీ వేడి చేసి తినటం వల్ల పోషకాలు నశించటమే కాదు, ఇందులోని బ్యాక్టీరియా దాన్ని విషతుల్యంగా మారుస్తుంది. ఉడికించిన గుడ్లను రీహీట్ చేస్తే నైట్రోజన్ క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్ విడుదలవుతాయి. చికెన్ను పదే పదే వేడి చేయటం వల్ల ప్రోటీన్లు విచ్ఛిన్నమై జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుంది. అందువల్ల ఆహార పదార్థాల్ని మళ్లీ మళ్లీ వేడి చేయటాన్ని మానేయటం మంచిది. పిల్లలు అల్లరి చేస్తే తల్లిదండ్రులకు ఆనందం, కానీ అదే అల్లరి శృతి మించితే భరించడం మహా కష్టం. కొంతమంది పిల్లలు మహా చురుగ్గా ఉంటారు. ఇల్లంతా కలియ తిరిగేస్తూ చేతికి అందిన వస్తువునల్లా పీకి పడేస్తూ ఉంటారు. పిల్లల్లో కనిపించే అతి చురుకుదనాన్ని డాక్టర్లు అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అని, వాడుకలో ADHD అని పిలుస్తారు. ADHDని ఒక ప్రవర్తనాపరమైన లోపంగా చెప్తారు. ఈ రుగ్మతతో బాధపడే పిల్లల్లో అతి చురుకుదనంతో పాటు నిలకడలేమి, ఓపిక లేకపోవడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. పిల్లల్లో ADHD రుగ్మతకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. ఒక పని మీద ఏకాగ్రత లేకపోవటం, అతి ఉత్సాహంగా ఉండటం, ఒక డెసిషన్ని తీసుకునేటప్పుడు ఇంపల్సివ్గా డెసిషన్ మేకింగ్ చేయటం, ఇటువంటి లక్షణాలను మనం పరిగణించవచ్చు. ADHDని మనం 3 రకాలుగా పరిగణించవచ్చు. ఒకటి హైపర్ యాక్టివ్ అండ్ ఇంపల్సివ్, అంటే అతి ఉత్సాహం, ఉద్వేగానికి లోనవ్వటం. ఇన్అటెంటివ్ అంటే శ్రద్ధ వహించకపోవటం. కంబైన్డ్, అన్ని రకాలు కలిసి ఉంటాయి. పిల్లల్లో ADHDకి గల కారణం మెయిన్గా జన్యుపరంగా లోపం అని చెప్పవచ్చు. జన్యుపరంగా లోపం ఎందుకు అంటే తల్లిదండ్రుల్లో ఇటువంటి లక్షణాలు మనం అబ్జర్వ్ చేసినా, లేదా తల్లిదండ్రుల్లో ఏదైనా మానసిక సంబంధిత మెంటల్ డిజార్డర్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినా, ఈ జన్యుపరమైన లోపం వల్ల డోపమిన్ అనే కెమికల్ రిలీజ్ అవ్వకపోవటం వల్ల వచ్చే కారణమే ADHD అని చెప్పుకోవచ్చు. పిల్లల్లో అతి చురుకుదనం ఎందుకు మంచిది కాదు అంటే, మనం వాళ్ళు ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవటానికి ఫోకస్ అంటే శ్రద్ధ వహించటం చాలా ఇంపార్టెంట్. సో అతి ఉత్సాహం అనేది ఎప్పుడూ హాని. జలుబు చేసినప్పుడు ముక్కు నుంచి నీరు కారడం మనకు తెలిసిందే. ఇక సీజన్ మారినప్పుడు, కొత్త ప్రాంతాల్లో నీటిని తాగినప్పుడు జలుబు చేయడం, ఆపై ముక్కు నుంచి నీరు కారడం మనకు అనుభవమే. అయితే జలుబు చేయకున్నా, కొత్త ప్రాంతాల్లో నీటిని తాగకున్నా ముక్కు నుంచి తరచుగా నీరు కారుతుంటే, సీజన్ మార్పులతో నిమిత్తం లేకుండా ముక్కు నుంచి నీరు కారుతుంటే ఖచ్చితంగా అది సమస్యే. ఇందుకు చాలా వరకు దుమ్ము, ధూళి, పుప్పొడి, ఇతర కాలుష్య కారకాలు కారణంగా ఉంటాయని చెప్తారు డాక్టర్లు. ఎలర్జిక్ రైనైటిస్గా పిలిచే ఈ సమస్య గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఎలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటి? ఎలర్జిక్ రైనైటిస్ అంటే మన ముక్కులో ఉండే శ్లేష్మ పొర దగ్గర జరిగే రోగ నిరోధక శక్తి యొక్క ప్రతిస్పందన. ఇది ఆల్వేస్ ఎప్పుడైనా కూడా IgE అనే యాంటీబాడీతో ముడిపడి ఉంటుంది. ఇవి వేరియస్ అలర్జన్స్ అంటే వేరియస్ పదార్థాలు ఏదైతే మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటామో వాటి వల్ల వచ్చే ఎలర్జీ అన్నమాట. వీటిని ఏరో ఎలర్జన్స్ అని అంటాం. ఇవి ఇండోర్ ఎలర్జన్స్ కావచ్చు, అవుట్డోర్ ఎలర్జన్స్ కావచ్చు. ఇండోర్ ఎలర్జన్స్ ముఖ్యంగా హౌస్ డస్ట్ మైట్ అని ఉంటుంది. అంటే మన కార్పెట్స్లో, డోర్ మ్యాట్స్లో, మన కర్టెన్స్లో, వీటిలో దాగి ఉంటాయి అన్నమాట అవి. ఇవే కాకుండా మన ఇంట్లో ఉన్న పెట్స్, క్యాట్స్ కానివ్వండి, డాగ్స్ కానివ్వండి, అవి రిలీజ్ చేసే అలర్జన్స్ కూడా మన ఇండోర్ ఎలర్జన్స్ అని అంటాం. ఇవే కాకుండా
మన వాల్స్లో ఎప్పుడైతే గోడల్లో నీరు చేరటం వల్ల వచ్చే పాకుడు వలన కూడా మనకి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఇండోర్ ఎలర్జెన్స్. అవుట్డోర్ ఎలర్జెన్స్ ముఖ్యంగా పిప్పొడి నుంచి వస్తుంది, పూల నుంచి చెట్ల నుంచి వచ్చే పిప్పొడి. అయితే వీటికి ఎప్పుడైతే ఆ ఎలర్జీ టెండెన్సీ ఉన్న వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళకు మాత్రమే ఎలర్జిక్ రైనైటిస్ అనే వ్యాధి వస్తుంది. తరచూ ముక్కు నుంచి నీరు కారటానికి వెనుక కారణాలేంటి? ముక్కు నుంచి నీరు కారటానికి ముఖ్యమైన కారణం ఎలర్జిక్ రైనైటిస్. దీంట్లో బాగా ముక్కు నుంచి నీరులాగా రావటం, దీంతో పాటుగా స్నీజింగ్, ఇవన్నీ కూడా స్నీజింగ్, ముక్కులో ఇచ్చింగ్, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. అయితే కొంతమందిలో ఎప్పుడైతే వాళ్ళు వేడి పదార్థాలు ఏమన్నా తిన్నప్పుడు కానీ, స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు కానీ, చాలా కారంగా ఫుడ్ ఏదైనా తిన్నప్పుడు కానీ, లేకపోతే చల్ల ప్రదేశం నుంచి వేడి ప్రదేశానికి వెళ్ళినప్పుడు, వేడి ప్రదేశం నుంచి చల్ల ప్రదేశానికి వచ్చినప్పుడు, ఇలాంటప్పుడు మాత్రం ముక్కు నుంచి కారుతూ ఉంటుంది. దీన్ని వేసోమోటార్ రైనైటిస్ అని అంటాం. ఇదే కాకుండా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా ముక్కు నుంచి నీరులాగా కారుతూ ఉంటుంది. వెరీ రేర్లీ కొన్నిసార్లు మాత్రం CSF రైనోరియా అనే వ్యాధిలో కూడా మనం ఈ ముక్కు నుంచి నీరు కారటం అనేది చూస్తూ ఉంటాం. ముక్కు నుంచి నీరు కారటంతో పాటు ఇంకా ఎలాంటి సమస్యలు ఉంటాయి? ఎలర్జిక్ రైనైటిస్లో ముక్కు నుంచి నీరు కారటంతో పాటు విపరీతమైన తుమ్ములు వస్తూ ఉంటాయి. దీంతో పాటు ముక్కులో దురద, చెవిలో దురద, గొంతులో దురద, ఇలాంటి ఇచ్చింగ్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. మనం ఇనీషియల్ స్టేజెస్లోనే దానికి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఎప్పుడైతే ప్రోగ్రెస్ అవుతుందో అప్పుడు ఇది సైనసైటిస్ కింద మారే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే చెవి వరకు ప్రోగ్రెస్ అవుతుందో ఓటైటిస్ మీడియా అనే వ్యాధి కూడా చూస్తూ ఉంటాం. ఇది ఎప్పుడైతే కళ్ళకి ప్రోగ్రెస్ అవుతుందో అప్పుడు అలర్జిక్ కంజక్టివైటిస్ అనే కండిషన్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇలా అలర్జిక్ రైనైటిస్ ఎప్పుడైతే లంగ్స్లోకి స్ప్రెడ్ అవుతుందో అప్పుడు బ్రాంకియల్ ఆస్తమా అనే వ్యాధి చూస్తూ ఉంటాం. అలర్జిక్ రైనైటిస్ను ఎలా నిర్ధారిస్తారు? ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ హిస్టరీలో మనం పేషెంట్ దగ్గర కనుక్కోవాల్సింది వెదర్ వాళ్ళకి ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయా. పేరెంట్స్కి కానివ్వండి, గ్రాండ్ పేరెంట్స్కి కానివ్వండి, ఆర్ ఫస్ట్ కజిన్స్ ఎవరికైనా కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక వాళ్ళకు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి, ఇలా ఈ హిస్టరీలో మనకు ఎప్పుడైతే అలర్జిక్ రైనైటిస్ కావచ్చు అని అనిపించినప్పుడు మనము కొన్ని బ్లడ్ టెస్టులు చేపిస్తాం. అది ఫస్ట్ టోటల్ IgE అని, వీళ్ళకి అసలు ఎంత ఎలర్జీ ఉంది, ఎంత సివియరిటీ ఆఫ్ ఎలర్జీ ఉంది అనే టెస్ట్ చేపిస్తాం. దీని తర్వాత సీరం స్పెసిఫిక్ IgE. ఈ సీరం స్పెసిఫిక్ IgEలో మనకేం తెలుస్తుంది అంటే ఏ పర్టిక్యులర్ ఎలర్జన్కి వాళ్ళకి ఎలర్జీ ఉంది అంటే వెదర్ ఇట్ ఈస్ హౌస్ డస్ట్ మైటా, పాలెన్, ఫుడ్ అలర్జీసా, ఏ అలర్జీ ఉంది వాళ్ళకి అనేది ఈ సీరం స్పెసిఫిక్ IgEలో ఇది ఒక బ్లడ్ టెస్ట్, దీనిలో మనకి తెలుస్తుంది. అయితే దీనికి గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసి, మనం ఎలర్జన్ కనుక్కోవడానికి గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసి స్కిన్ ప్రిక్ టెస్ట్ అని చేస్తాం. మన చేతి ముందు భాగంలో, పై భాగంలో ఈ ఎలర్జన్ని చిన్నగా ఇంజెక్ట్ చేసి దానికి వచ్చే రియాక్షన్ని బట్టి వెదర్ ఆ పర్టికులర్ ఎలర్జన్కి ఎలర్జీ ఉందా లేదా అనేది నిర్ధారిస్తాం. తరచూ ముక్కు నుంచి నీరు కారే సమస్యకు చికిత్స ఎలా ఉంటుంది? ఎప్పుడైతే ఇది అలర్జిక్ రైనైటిస్ అని మనం నిర్ధారిస్తామో తర్వాత ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే అవాయిడెన్స్. ఏదైతే ఎలర్జన్ వాళ్ళకి పాజిటివ్ వస్తుందో ఆ ఎలర్జన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఈ అవాయిడెన్స్తో పాటుగా కొన్ని మెడిసిన్స్ ఇస్తాం. యాంటీహిస్టమిన్స్, ల్యూకోట్రైన్ రిసెప్టర్ యాంటగోనిస్ట్, వీటితో పాటు మెయిన్ ఇంపార్టెంట్లీ ఇంట్రానేసల్ స్టిరాయిడ్స్, ముక్కులో స్ప్రే లాగా స్టిరాయిడ్ అనే మందు ఇస్తామన్నమాట. దీనివల్ల చాలా మటుకు సిమ్టమ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా టెంపరరీ. ఎప్పుడైతే ఈ మందులు వాడతారో వాళ్ళకి సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి. మళ్ళీ ఎప్పుడైతే ఈ మందులు మానేసి ఎక్స్పోజర్ టు అలర్జన్ జరుగుతుందో అప్పుడు మళ్ళీ సిమ్టమ్స్ అన్నీ కనిపించే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడైతే మెడిసిన్స్కి వాళ్ళు రెస్పాండ్ అవ్వకుండా ఉంటారో అప్పుడు ఇమ్యూనోథెరపీ అనే ట్రీట్మెంట్ చేస్తాం.
దీన్ని సబ్లింగ్వల్ ఇమ్యునోథెరపీ అని అంటూ ఉంటాం. దీంట్లో ఏదైతే మనకి ఎలర్జన్ మనకి పాజిటివ్ వస్తుందో ఆ ఎలర్జన్ని డైల్యూటెడ్ డోసెస్లో పేషెంట్కి ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇలా మెల్లమెల్లగా ఎప్పుడైతే దాని కాన్సన్ట్రేషన్ పెంచుకుంటూ ఇంట్రడ్యూస్ చేస్తామో ఆ పర్టిక్యులర్ ఎలర్జన్కి డీసెన్సిటైజ్ అయిపోతారు వాళ్ళు. అప్పుడు నెక్స్ట్ టైం ఎప్పుడైతే వాళ్ళు ఈ ఎలర్జన్కి ఎక్స్పోజ్ అయినా కూడా వాళ్ళకి ఆ ఎలర్జీ అనేది రాకుండా ఉంటుంది. ఎలర్జిక్ రైనటిస్ సమస్యను ఎలా నివారించుకోవాలి? సో ఈ ఎలర్జిక్ రైనైటిస్ నివారణకు వస్తే ఇట్ డిపెండ్స్ అగైన్ మళ్ళీ ఏ ఎలర్జన్కి వీళ్ళకి ఎలర్జీ ఉంది దాని మీద డిపెండ్ అవుతుంది. జనరల్గా అయితే చల్లటి పదార్థాలు అవాయిడ్ చేయటం, చల్ల గాలికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవటం, స్ట్రాంగ్ స్మెల్స్ అవాయిడ్ చేయటం, ఇవన్నీ జనరల్గా తీసుకునే మన ప్రికాషన్స్. ఇవి కాకుండా ఎప్పుడైతే హౌస్ డస్ట్ మైట్కి అంటే ఇంట్లో ఇండోర్ ఎలర్జన్కి ఎప్పుడైతే ఎలర్జీ ఉంటుందో ఇప్పుడు కంపల్సరీగా మన బెడ్షీట్స్ దుప్పట్లు ఎవ్రీ 1 వీక్ వేడి నీళ్ళలో ఉతకడం చేయాలి. ప్లస్ వాక్యూమింగ్ అంటే ఊడవడం కాకుండా వాక్యూమింగ్ చేసినట్టయితే ఆ డ్రై డస్ట్ అనేది ఎక్స్పోజ్ కాకుండా ఉంటారు. ఇంకొక ఇంపార్టెంట్ ఇది వెట్ మాపింగ్. డ్రైగా డస్టింగ్ చేయకుండా వెట్ మాపింగ్ చేసినట్లయితే ఈ ఎలర్జన్ని మనం అవాయిడ్ చేయగలుగుతాం. అలాగే ఎప్పుడన్నా పెట్ ఎలర్జన్స్ ఉంటే, పెట్ నుంచి వచ్చే ఎలర్జీస్ ఉంటే కనుక వాటిని మ్యాక్సిమం డొనేట్ చేయమనే చెప్తూ ఉంటాం. అది పాసిబుల్ కానప్పుడు వాటిని రెగ్యులర్గా వాష్ చేయడం, స్నానాలు చేయించడం అది చేస్తూ ఉండాలి. ఇలానే ఫుడ్ ఎలర్జీస్ ఉంటే మాత్రం కంపల్సరీగా ఆ పర్టికులర్ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. తరచూ ముక్కు నుంచి నీరు కారుతున్నప్పుడు తప్పనిసరిగా ఒకసారి డాక్టర్ని సంప్రదించాలి. ఎలర్జీ కారకాల కారణంగా ఉన్నప్పుడు వాటికి దూరంగా ఉండాలి. కొంతకాలం పాటు యాంటీ హిస్టమైన్ మందుల్ని వాడుకుంటే తరచూ ముక్కు నుంచి నీరు కారడం అనే సమస్య తగ్గిపోతుంది. చిన్న చిట్కా మీకోసం. నిద్రలేమితో బాధపడుతున్నప్పుడు రాత్రి పడుకోబోయే ముందు జాజికాయ చూర్ణం లేదా బాదాం పప్పు కలిపిన గోరువెచ్చటి పాలను తాగడాన్ని అలవాటు చేసుకోండి. చక్కగా నిద్ర పడుతుంది.